హాయ్ ఎవ్రీవన్, మన ఛానల్ మొదలుపెట్టిన తర్వాత నేను చేస్తున్న ఫస్ట్ వీలాగ్ ఇదైతే నా మొదటి ప్రయాణం కాదు. బాధ్యతల వల్ల ఆగిపోయి మళ్ళీ మొదలు పెడుతున్న నా రెండో ప్రయాణం. నాకు తెలుసు ఈ జర్నీ ఎలా ఉండబోతుంది అనేది. దీన్ని మీతో షేర్ చేసుకుందామనే నా ఈ చిన్న ప్రయత్నం. స్టేషన్కి అయితే వచ్చేసాను. బోర్డు చూస్తుంటే నాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. మనం వేసే ప్రతి అడుగు మన గమ్యం వైపే కాబట్టి నా పెదవిపై చిరునవ్వు వస్తుంది. ఇంకా నా కోసం ఎదురు చూస్తున్న ట్రైన్. మీలో ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్లో మెన్షన్ చేయండి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. లోపలికైతే వచ్చేసా, బట్ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. నేను ఒక థింగ్ని అయితే మర్చిపోయాను. అది తీసుకోవడానికి మళ్ళీ బయటికి వెళ్తున్నా. మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 40 minutes టైం ఉంది. మా తమ్ముడికి కాల్ చేసి తెమ్మని చెప్పాను. వచ్చేసాడు. ఇదే ఆ థింగ్, ఛార్జర్. నవ్వుతూ సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు. బహుశా ఇదేనేమో నేను మిస్ అయ్యింది. నేనైతే లోపలికి వచ్చేసాను. ఇంకా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. నేను పడుకొని లేచి చూసేసరికి భాగ్యనగరం మనకి వెల్కమ్ చెప్తుంది. ఇక్కడి నుంచి మన రూమ్కి వెళ్ళడానికి ఒక 1 hour జర్నీ అయితే ఉంది. ఈ 1 hour బోర్ కొట్టకుండా ఏం చేయాలని ఆలోచిస్తున్నా. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. సరదాగా కాసేపు ఆటో అన్నతో భాగ్యనగరం కోసం ముచ్చట్లు అయితే స్టార్ట్ చేశా. అన్న అయితే ఒకటే చెప్పాడు, తమ్ముడు నీలాగే చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చి గెలిచే ఇక్కడి నుంచి వెళ్ళారని. భాగ్యనగరం ఇవ్వడం అయితే లేట్ అవ్వచ్చేమో కానీ సక్సెస్ పక్కాగా ఇస్తుందని చెప్పాడు. ఇంకా ఈ మాటలు పూర్తి అవ్వకముందే మనమైతే రూమ్ దగ్గరికి వచ్చేసాం. నేను కూడా మీతో పాటు ఇదే ఫస్ట్ టైం రూమ్ చూడడం. ఈ వీడియోలో కనిపించే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోండి. మనమైతే లోపలికి వచ్చేసాం. రాగానే మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంది. మా వాళ్ళు అయితే రూమ్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదే మన బెడ్రూమ్. చాలా బాగుంది బెడ్రూమ్ కూడా. ఇంకా కిచెన్ వైపు ఒక లుక్ వేసేద్దాం. కిచెన్ కూడా బాగుంది. ఇంకా నేను వచ్చానని చెప్పి మా వాళ్ళు అయితే లంచ్ ప్రిపేర్ చేశాడు. ఇంకా నేను లంచ్ చేసి బయటకైతే బయలుదేరుతున్నా. చిన్న వర్క్ అయితే ఉంది. ఆ వర్క్ ఫినిష్ చేసుకొని నేను కేఫ్కి అయితే వచ్చా. కొంచెం హెడ్ఏక్ వస్తుంది జర్నీ చేయడం వల్లేమో. సో ఈ కేఫ్కి నాకు చాలా మంచి మెమరీస్ అయితే ఉన్నాయి. నేను నా నెక్స్ట్ వీడియోలో దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకా నా ఫ్రెండ్ అయితే వచ్చాడు, డార్లింగ్. సో దీన్ని కలిసి నేను రూమ్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా నా బాడీ అయితే రెస్ట్ తీసుకోమని చెప్తుంది. కానీ నా మైండ్లో అయితే మా నాన్నగారు చెప్పిన మాటలు రన్ అవుతున్నాయి. 100 మంది పాల్గొన్న రేసులో ఒక్కడే ఎందుకు గెలుస్తాడో అది నీకు అర్థమైతే నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అవుతావరా అని. చలో ఇంక ఈరోజు మన లెగ్ డే. మా నాన్నగారు మాట్లాడి నాకు మోటివేషన్ అండ్ ప్రీ వర్కౌట్. నేను వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకున్నా. కొంచెం జర్నీ చేయడం వల్ల లెగ్స్ అయితే నొప్పి వస్తున్నాయి. కొంచెం ఫ్రీ చేసుకుంటున్నా. మీ ఇద్దరం ఎప్పుడు జిమ్లో కలిసినా ఒక జిమ్ ఛాలెంజ్ అయితే పూర్తి చేస్తాం. అది పూర్తి చేసుకొని నేను రూమ్కి అయితే వచ్చేసా. డిన్నర్ అయితే నేనే ప్రిపేర్ చేసుకున్నా, బాగా వచ్చింది. ఇంకా పడుకునే ముందు నాకు బుక్ చదవడం అలవాటు. సో ఇంక నేను చదివేసి పడుకుంటా. బాయ్ ఎవ్రీవన్, గుడ్ నైట్. ఇంకా చివరిగా ఒక్క మాట, ఇది నా ఒక్కడి జర్నీయే కాదు, మనందరి జర్నీ.